a custom officer, retired custom officer. Now I'm currently advocate. Retired. Now ask me what you want to ask. వరదలు వచ్చాయి. వరదలు ఎందుకు వస్తాయి? ఎక్సెస్ వాటర్ మన స్టోరేజ్ కెపాసిటీ కానీ ఎక్సెస్ ఉంటే వస్తాయి. సో మన స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవాలి. స్కీమ్స్ అవుట్లెట్స్ ఇప్పుడు అబ్స్ట్రక్షన్ లేకుండా చూసుకోవాలి. మన రీసెంట్గా ఇంకొక కారణం ఏంటంటే సముద్రంలో వాటర్ స్కీమ్ కట్ అయ్యాయి. కట్టడం వల్ల అవన్నీ ఊళ్ళోకి వచ్చాయి. ఊరు కింద కొండి స్టీల్ పైకి, అందుకని అది కట్టవగానే ఊళ్ళోకి వచ్చాయి. అందుకని ఫస్ట్ బండ్ అంటే ఏంటంటే అది బౌండరీస్. అది మన కరకట్ట ఉన్నాడు కదా, కరకట్టనే బండ్ అంటే కాదు. నది ప్రవాహాన్ని ఇప్పుడు ఏరుకి నదికి వేరు. నది అంటే పర్యాణంగా ఉంటుంది. ఏరు అంటే వర్షం వచ్చినప్పుడు వస్తుంది, సీజన్ వస్తుంది. అస్మాన్ నీళ్ళు ఉంటుంది ఏరు, వర్షాకాలంలోనే ఉంటాయి. ఎక్సెస్ వాటర్ అంటే అది సముద్రం అది ఏరు. నది అంటే పర్యాణంలో ఉంటుంది, జీవనం. అది ఆ జీవనం కానివన్నీ ఏరు. దానికి మంచిగా కనెక్ట్ చేసుకోవచ్చు. డ్రైనేజ్ బాయిల్ చేసి కన్వర్షన్ చేస్తే ఆ వాటర్ని ట్రాప్ చేస్తే కన్వర్షన్ చేసుకుని దానిలో ఉన్న దానికి ఇప్పుడు మినరల్ యాడ్ చేసుకోవాలి. కండెన్సేషన్ అంటే మినరల్స్ అందులో ఉన్న చాలా మినరల్స్ ఉంటాయి. అవన్నీ మనం కనెక్ట్ చేస్తే పోతాయి. సముద్రంలో ప్రయాణం చేసేవాళ్ళు వాటర్ ప్యూరిఫై చేసుకుంటారు. లాంగ్ వాయిల్స్ షిప్లో ఆ వాయిల్లో కావాల్సిన శబ్దం ప్యూరిఫై చేసుకుని మార్క్స్ కానీ దాంట్లో కొన్ని మినరల్స్ పోతాయి. అవన్నీ మళ్ళీ యాడ్ చేసుకుంటారు. ఇది ప్రిన్సిపల్ వాటర్. అదే సెలైన్ వాటర్ అంటే సెలైన్ వాటర్ అంటే సాల్ట్ డిష్ వాటర్. ఇట్ కెనాట్ బి నీటి నీరు సముద్రం నీళ్ళు కాల్షియం, మంచినీళ్ళు కాల్షియం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విలేజ్లో అయితే మన సీపేజ్ కానీ వాటర్లో వెళ్ళకుండా చెరువులు నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో వెళ్ళకుండా చూసుకోవాలి. వీటిని ఏం చేయాలంటే ముందే ప్యూరిఫై చేసి ఆ ప్యూరిఫై చేసిన తర్వాత దాంట్లో పోవాలి. అంటే ఈ రీసైక్లింగ్ చేయాలి. మనం ఏదైతే మన డ్రైనేజ్ వాటర్ ఉంటుందో రీసైక్లింగ్ చేసి మళ్ళీ ప్రింటబుల్ వాటర్ చేసి అప్పుడు ట్రైన్లో వదలాలి. అండ్ మొత్తం దాన్ని చేయాలి. అంటే ఏవైతే దాంట్లో ఉంటాయో మన బ్యాక్టీరియా ఉంటాయో అవన్నీ చంపేసి దాన్ని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో పంపించాలి. అది చాలా చోట్ల చేస్తున్నారు. అలా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ నీళ్ళ వాటర్ గ్రౌండ్ ఫిట్లో పెట్టుకుని గ్రౌండ్లో పంపిస్తే సగం డ్రైనేజ్ వాటర్ సీపేజ్ గ్రౌండ్లో పెట్టుకుని గ్రౌండ్ వాటర్ లెవెల్